అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాల్టి మన వీడియో వచ్చేసి కమ్మగా నోరూరించేటి ఒక స్వీట్ తయారు చేసుకుందాం. ఈ టేస్టీ కస్టర్డ్ని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. 6 బ్రెడ్ ముక్కల్ని తీసుకొని సైడ్స్కి ఉన్న బ్రౌన్ లేయర్ని కట్ చేసుకోవాలి. కంటికి ఇంపుగా కనిపించాలి అంటే కట్ చేయండి, లేదు అంటే అలాగే చేసుకున్నా పర్వాలేదు. ఒక బ్రెడ్ని 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. నేను కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేస్తున్నాను. మీరు చిన్నగా కావాలి అనుకుంటే మాత్రం 6 భాగాలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలని గంట నుండి గంటన్నర పాటు ఆరబెట్టండి. ఇలా ఆరబెట్టడం వలన మనకు బ్రెడ్లోని తడి ఆరిపోయి త్వరగా వేగి క్రిస్పీగా వస్తాయి. నెయ్యి కూడా తక్కువగా పడుతుంది. వెంటనే అయినా చేసుకోవచ్చు, కానీ వేగటానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయి. ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కల్ని వేయించుకోవటానికి స్టవ్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా కరిగిపోయాక ఇప్పుడు ఈ ప్యాన్లో పట్టినన్ని బ్రెడ్ ముక్కల్ని పెట్టి ఒకవైపు బాగా కాలాక మరోవైపుకి టర్న్ చేసుకొని 2 వైపులా బాగా కాల్చుకోవాలి. ఇలా ఇవి ఫ్రై అయ్యాక పక్కన ప్లేట్లోకి తీసుకొని మరికొద్దిగా నెయ్యి వేసి మిగతా బ్రెడ్ ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేసుకుందాం. నెయ్యి తక్కువైతే పైనుండి మరికొంత నెయ్యిని వేసి బాగా ఫ్రై చేసుకోండి. బ్రెడ్ పొడి వల్ల ప్యాన్ నల్లగా అయితే టిష్యూతో ఒకసారి నీట్గా తుడిచి నెయ్యి వేసి మిగిలినవి వేయించుకోవాలి. బ్రెడ్ ముక్కలకి బదులుగా రస్కులతో అయినా చేసుకోవచ్చు. అవి ఎలాగూ రోస్టెడే కాబట్టి మనం కస్టర్డ్ మిల్క్ తయారు చేసుకుంటే చాలు. కానీ బ్రెడ్ని నెయ్యిలో వేయించిన టేస్ట్ అయితే రాదండి. ఇలా బ్రెడ్ ముక్కలన్నింటినీ వేయించి పూర్తిగా చల్లారనివ్వాలి. స్టవ్ పై ఒక గిన్నె పెట్టి చిక్కటి పాలను 1/2 లీటర్ వరకు తీసుకోవాలి. గేదె పాలైనా పర్లేదు, ప్యాకెట్ పాలైనా పర్లేదు, కానీ ఫుల్ క్రీమ్ పాలను మాత్రమే తీసుకోవాలి. పాలు పల్చగా ఉంటే మనం చేసుకునే కస్టర్డ్ అంత బాగుండదు. పాలు కాగేలోపు 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని తీసుకొని చల్లటి పాలు పోసి కలిపి పెట్టుకోవాలి. కాచి చల్లార్చిన పాలైనా పోసుకోవచ్చు, లేదు అంటే పచ్చి పాలైనా పర్వాలేదు. కానీ పాలు వేడిగా ఉంటే మాత్రం కస్టర్డ్ పౌడర్ ఉండలు కడుతుంది. పాలు కాగాక కూడా 2-3 నిమిషాల పాటు చిక్కగా మరిగించండి. ఇలా మరుగుతున్నటువంటి పాలల్లోకి మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిశ్రమం పోస్తూ బాగా కలపండి, లేదంటే కస్టర్డ్ పౌడర్ ఉండలు ఉండలుగా ఫామ్ అవుతుంది. ఇలా కస్టర్డ్ మిశ్రమం వేశాక 2-3 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించండి. అప్పుడు కస్టర్డ్ మిల్క్ చిక్కబడి క్రీమీగా అవుతుంది. ఇందులోకే మంచి ఫ్లేవర్ కోసం 4-5 యాలకుల్ని తీసుకొని దంచి పొడి చేసి వేసుకోవాలి. ఈ యాలకుల పొడి పాలల్లో కలిసే రకంగా బాగా కలపండి. ఇందులోకే కొన్ని డ్రై ఫ్రూట్ ముక్కల్ని కూడా కలుపుకోండి. కస్టర్డ్ కన్సిస్టెన్సీ ఇలా చిక్కగా ఉండాలి. ఎందుకంటే చక్కెర వేశాక చక్కెర కరిగి కొంచెం పల్చగా అవుతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసి 1/2 కప్పు వరకు పంచదారని వేసుకొని పంచదార కరిగే వరకు కలుపుతూ ఉండాలి. కస్టర్డ్ మిల్క్ కూడా కాస్త చల్లారే వరకు 1-2 నిమిషాల పాటు కలపండి. ఇలా కలపటం వలన కస్టర్డ్ చల్లారేటప్పుడు పైన తట్టలాగా ఫామ్ అవ్వకుండా చాలా బాగుంటుంది. అలాగే వదిలేస్తే పైన తట్టె కట్టి మనం తినేటప్పుడు అంత బాగుండదు. కాబట్టి 1-2 నిమిషాల పాటు బాగా కలపండి. ఒక సర్వింగ్ బౌల్ని తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని పెట్టి కొంచెం కస్టర్డ్ మిల్క్ని పోసుకోవాలి. పాలు మరి ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు పొయ్యకండి, కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. వేడిగా ఉంటే బ్రెడ్ ముక్కలు త్వరగా మెత్తబడిపోతాయి. బ్రెడ్ ముక్కలు పూర్తిగా మునిగే రకంగా పాలు పోయకుండా కొంచెం బ్రెడ్ కనపడే రకంగా పెట్టండి. అప్పుడే మనకు
తినేటప్పుడు కొంచెం క్రిస్పీగా, కొంచెం సాఫ్ట్గా, స్వీట్గా, చల్లగా చాలా బాగుంటుంది. పైనుండి గార్నిష్ కోసం డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. బ్రెడ్ పీసెస్ని సపరేట్గా, కస్టర్డ్ని సపరేట్గా పెట్టుకొని మనం తినాలి అనుకున్నప్పుడు ఒక అరగంట ముందుగా కస్టర్డ్లో డిప్ చేసి పెట్టండి. అప్పుడు బ్రెడ్ ముక్కలు మరీ మెత్తగా కాకుండా కొంచెం క్రిస్పీగా, కొంచెం స్మూత్గా చాలా బాగుంటాయి. అంతే అండి, బ్రెడ్ కస్టర్డ్ స్వీట్ రెడీ. ఇలా చేసుకున్న స్వీట్ని అలాగే అయినా తినచ్చు, లేదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని సమ్మర్ కదా కూల్గా తినేయండి. నాకైతే చాలా ఇష్టం. ఒక్కసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. Thanks for watching my video. Please like, share and subscribe to my channel. Thank you.